ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు యాదవ కులంపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానికి కారణమయ్యాయి. ఆయన వ్యాఖ్యలపై యాదవ సంఘాలు భగ్గుమన్నాయి. యాదవుల్ని కించపరిచారంటూ ఆయనపై కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఆయన క్షమాపణ చెప్పాలని, ఏపీ సాంస్కృతిక సలహాదారు పదవి నుంచి తొలగించాలంటూ తిరుపతిలో అఖిల భారత యాదవ సంఘం ఆందోళనకు దిగింది. ఏపీ సాంస్కృతిక సలహాదారు చాగంటి కోటేశ్వరరావుపై తెలుగు రాష్ట్రాల్లోని యాదవ సంఘాలు భగ్గుమన్నాయి. కృష్ణుడి పుట్టుకపై ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ వ్యాఖ్యలపై యాదవ సంఘాలు ఇప్పటికే చాగంటిపై పోలీసులకు ఫిర్యాదు చేశాయి. గతంలో మహిళలపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు చాగంటి. అలాగే సాయిబాబాపై కూడా వ్యాఖ్యానించి భక్తుల ఆగ్రహానికి గురయ్యారు. అసలు యాదవులపై చాగంటి ఏమన్నారో ఓసారి చూద్దాం. ఇదో మహావిజ్ఞానవేత్తో చక్రవర్తి కడుపునో పుట్టినవాడు కాదు. ఇంకా రామచంద్రమూర్తి అయితే దశరథ మహారాజు గారి కుమారుడిగా పుట్టాడు. కృష్ణుడు ఏమీ తెలియని వాళ్ళు, తలకడిగితే మొలకడగరు, మొలకడిగితే తలకడగరు, అటువంటి గొల్లవాళ్ల ఇంట్లో పుట్టాడు. పుట్టి ఆవుల వెంట, ఎద్దుల వెంట, దూడల వెంట గోధూళిధూ సరితకో మల్లగోపవేషం గోపాల బాలక శతైరనుగమ్యమానం. శ్రీకృష్ణ కర్ణామృతంలో లీలాశకుడు అంటాడు, ఆ గోధూళి అంతా ఒంటి మీద పడితే మట్టి అంతా మీదేసుకుని చిన్న పిల్లాడు వేణువు వాయించుకుంటూ ఆవుల వెంట వెళ్ళాడు. అటువంటి కృష్ణుడు అంత కిందకొచ్చేశాడు. అంత కిందకొచ్చేసినటువంటి అవతారం, ఇంత గొప్ప అవతారం ఎక్కడా లేదు. కానీ అది వీళ్ళకి తెలియకపోవడం ఆశ్చర్యం. ఇంత గొప్ప అవతారం తమ మధ్యలో ఉందని వీళ్ళకి తెలియట్లా. చాగంటి చేసిన ఈ వ్యాఖ్యలపై బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ తిరుపతిలో అఖిల భారత యాదవ మహాసభ ఆందోళనకు దిగింది. చాగంటి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆయన చేసేది గీత ప్రవచనం కాదని, రోత ప్రవచనమని మండిపడ్డారు. వెంటనే ఆయన్ను సాంస్కృతిక మండలి సలహాదారు పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. భగవంతుడి రూపంలో పుట్టినటువంటి శ్రీకృష్ణుని ఈ విధంగా మలగడిగితే తలగడగరు, తలగడిగితే మలగడగరు, పసుర కాపురంలో పుట్టినటువంటి వాడు శ్రీరామచంద్రుడు దశరథ మహారాజు చక్రవర్తి, మహాచక్రవర్తి కడుపులో పుట్టాడు, మహా జ్ఞానవంతుడు అని చెప్పడం అంటే, మరి ఈ బ్రాహ్మణ సమాజంలోనే ఈ దేవతలందరూ వాళ్ళ కడుపులోనే పుట్టితే మరి మిగతా వాళ్ళందరూ కూడా మనువాదాన్ని, ఈ రోజు పోయినటువంటి మనువాదాన్ని మళ్ళీ తిరిగి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ సలహాదారుడిగా ఉన్నటువంటి సంస్కృత విభాగానికి పెట్టినటువంటి సలహాదారుడు దాదాపు 4 కోట్ల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరినీ కూడా కించపరిచిన విధంగా మాట్లాడటం అనేది తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక విభాగానికి సలహాదారుడిగా ఉన్నటువంటి చాగంటి కోటేశ్వరరావుని వెంటనే బర్తరఫ్ చేస్తారా, లేకపోతే ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. చరిత్రలు చెప్పుకొని మేము వేసిన భిక్షంతో మీరు వేదం పేరుతో అబద్ధాలు చెప్పుకొని ఎవరికి అర్థం కాని భాషతో చెప్పుకొని మీరు జీవనం సాగిస్తూ ఈ రోజు మీరు తినింది అర్రక్క, ఈ రోజు మమ్మల్ని కించపరుస్తారా? అంటే ఎవరు కడుపును పుట్టాలని కూడా మీరు శాసించుతారా? ఎప్పుడో గతంలో శ్రీకృష్ణుడు పుట్టిన చరిత్ర గురించి మాట్లాడే అర్హత నీకు ఇచ్చారా? ఈ రోజు ఆ చరిత్రను చెప్పుకొని బతికే మీరు ఈ రోజు మా వంశంలో పుట్టినటువంటి ఒక దేవదేవుడిని ఈ రోజు కించపరుస్తూ మాట్లాడారు. ఖబర్దార్, మేము ఈ రోజు తెలియజేస్తున్నాం, మీరు ఇప్పటి వరకు కూడా ఈ దేశంలో ఎక్కడైనా బీసీలు వృత్తి నమ్ముకొని పోతారు, మీరు అబద్ధాలు నమ్ముకొని పోతారు. ప్రభుత్వం వెంటనేటువంటి దుర్మార్గుల్ని, కులాలకు చిచ్చు పెట్టే వాళ్ళని ఉపసంహరించుకోవాలి. చాగంటి వ్యాఖ్యలు ఆయన కులాహంకారానికి నిదర్శనమని యాదవ సంఘాల నేతలు మండిపడ్డారు. తమ కులం పట్ల ఆయనకు ఎందుకంత చిన్నచూపని విమర్శించారు. చాగంటి కోటేశ్వరరావు గారు చాలా ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి అని చెప్పేసి అందరం భావిస్తూ ఉంటాం. ఆయన సంస్కారం లేకోకుండా యాదవ కులాన్ని కించపరిచే విధంగా చెప్పిన మాటల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మేము. ఆయన ఏమంటున్నారండి, మొలకడుక్కుంటే తలకడుక్కోలేరు, తలకడుక్కుంటే మొలకడుక్కోలేని యాదవుల కులంలో శ్రీకృష్ణుడు జన్మించాడని చెప్పేసి కించపరిచే విధంగా మాట్లాడతాం ఆయనకి తగునా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మహాపురుషులు, దేవతలు పుట్టుక గురించి ప్రశ్నించేంత స్థాయి కానీ అసలు మానవుడికి ఎవరికీ లేదు. చాగంటి వివాదాస్పద వ్యాఖ్యలపై హైదరాబాద్లో ఇప్పటికే కేసు నమోదైంది. టపాచపుత్ర పోలీస్ స్టేషన్లో అఖిల భారత యాదవ మహాసభ హైదరాబాద్ విభాగం ఫిర్యాదు చేసింది. యాదవుల్ని అవమానించిన చాగంటికి భగవద్గీతను ముట్టుకునే అర్హత లేదన్నారు. మరోవైపు కాకినాడలో చాగంటిని యాదవ సంఘ ప్రతినిధులు కలిశారు. ప్రవచనాల్లో ఆయన చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేశారు. అయితే తనకు ఎలాంటి దురుద్దేశం లేదని, యాదవ కుల గొప్పతనాన్ని చెప్పేందుకే అలా ఉదహరించానని చెప్పారు.
ఆ అమాయకత్వము అన్న మాటని వర్ణించడం కోసమని నేను తలగడిగితే మొలగడగలేరు, మొలగడిగితే తలగడగలేరు అన్నాను. కానీ అది ఏదో ఆనాటి నుంచి ఈనాటి వరకు అందరి యాదవులు అలా ఉంటారన్నది నా సిద్ధాంతం కానే కాదు. యాదవుల్ని కించపరిచే వ్యాఖ్యలు చేసిన చాగంటిని వెంటనే రాష్ట్ర సాంస్కృతిక మండలి ప్రభుత్వ సలహాదారు పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశాయి యాదవ సంఘాలు. లేని పక్షంలో ఆందోళనల్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు యాదవ సంఘం ప్రతినిధులు. ఈ అంశంపై మాట్లాడడానికి ప్రస్తుతం టీవీ9 స్టూడియోలో ఉన్నారు ఆది శంకరాచార్య భక్త సమాజం వ్యవస్థాపకులు ఆర్ష విద్యా తపస్వి శ్రీనివాస బంగారయ్య శర్మ. అలాగే తిరుపతి నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు అన్న రామచంద్రయ్య యాదవ్. ఆయన అఖిల భారతీయ యాదవ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కూడా. మరి ముందుగా బంగారయ్య శర్మ గారితో మాట్లాడదాం. ముందు ఇందాక మీరు చూశారు చాగంటి కోటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు, మీకేమనిపించింది? వాస్తవానికి ఆయనలో ఏదో యాదవుల్ని కించపరచాలి అనే దురుద్దేశం ఉన్నట్టు ఎక్కడ పెద్ద అంత దురుద్దేశ్యంగా ఏం కనిపించట్లేదు. కృష్ణ పరమాత్మని ఎంతో మహోన్నతంగా హృదయంలో పెట్టుకొని చూసేటటువంటి తత్వం చాగంటి వారిది. ఎందుకంటే మనం భాగవతం తీసుకున్నా, వారు చెప్పినటువంటి ఏ గ్రంథం తీసుకున్నా కృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మాలని నెత్తిన పెట్టుకుండేట్టే కనిపిస్తుంది, కానీ ఎక్కడా ఒక కులాన్ని కానీ దేన్ని కించపరిచేట్టుగా ఉండదు. అయితే ఇక్కడ పెద్ద సమస్య ఏమొచ్చింది అంటే, ఒక విషయాన్ని ఆగకుండా ఒక గంటన్నర చెప్పేటప్పుడు ఆ ప్రొజెక్ట్ చేసేటటువంటి సమయంలో కొన్ని లోకంలో నానుడిగా ఉన్నటువంటి మాటలు వస్తూ ఉంటాయి. ఆ లోకంలో నానుడిగా ఉన్నటువంటి మాట వాస్తవానికి ఒక్కో సమయంలో బాగుంటుంది, కానీ ఒక్కో సమయంలో అది విభిన్నమైనటువంటి అర్థాన్ని దాన్ని అపార్థం చేసుకోవడానికి దారి ఉండేట్టుగా ఉంటుంది. కానీ వాస్తవానికి ఎట్టి పరిస్థితుల్లో వారి మనసులో లేదు, వారి ప్రత్యక్షం. అందుకనే క్షమాపణ కూడా తెలియపరిచారు. ఒకవేళ మీకెక్కడైనా కానీ నేనన్న మాట వల్ల బాధ కలిగి ఉంటే నేను క్షంతవ్యుణ్ణి, నన్ను క్షమించండి అనే విషయాన్ని కూడా ప్రస్ఫుటంగా చెప్పారు. ఎక్కడ ఆయనకి నాకు తెలిసి మనస్సులో కించిత్తు కూడా యాదవుల పట్ల దురభిప్రాయం ఉన్నట్లు కనిపించలేదు, ఆ ఉపన్యాసం మొత్తంలో లేదు. తిరుపతి నుంచి అన్న రామచంద్రయ్య యాదవ్తో మనం మాట్లాడదాం. రామచంద్రయ్య గారు, మీరేమంటారు? ఈ వ్యాఖ్యల గురించి క్షమాపణ ఆయన చెప్పారు కాబట్టి దీన్ని పెద్దగా చేయాల్సిన అవసరం లేదని బంగారయ్య శర్మ అంటున్నారు, మీరేమంటారు? ఇది బ్రాహ్మణ భావజాలంతో మాట్లాడేటువంటి మాట అండి. భారతదేశంలో కులం ఉంది, మొలగడగరు తలగడగరు అని మాట్లాడినటువంటి విషయం దాని అంత తేలిగ్గా తీసుకుంటారా? ఎట్లా తీసుకుంటారు? మరి శ్రీకృష్ణుడు భగవద్గీత ప్రపంచ మతగంధాలేకంతా అంత గొప్ప మతగంధాన్ని రాసినటువంటి భగవద్గీతని, అటువంటి గొప్ప వ్యక్తిని మా కులంలో పుట్టినాడు, పాలు అందజేశాం, పెరుగు అందజేశాం, నెయ్యి అందజేశాం, మజ్జిగ అందజేశాం, ఈ సమాజానికి అన్ని విధాలా ఉపయోగపడినాం అటు అనుకుంటే జాంబవతిని కూడా పెళ్లి చేసుకున్నాడు. తిట్టండి మరి శ్రీకృష్ణుడిని. జాంబవతి ట్రైబల్ కన్య, మా ఇంటిలో పుట్టిందాన్ని భరించలేకుండా బ్రాహ్మణ భావజాలంతో మాట్లాడే మీరు జాంబవతిని ఒక్క మాట అండి రామచంద్రయ్య గారు, ఒక్క మాట. ఆ వివాహం జరిపించింది బ్రాహ్మణులే, మీకు తెలుసో తెలియదో. జాంబవతికి కృష్ణ పరమాత్మకి వివాహం చేసింది కూడా బ్రాహ్మణులే. కాబట్టి ఏదో ఊరికినే ఒక కులాన్ని తీసుకొని కించపరుస్తారు అనే మాట తప్పు. మనం కొంచెం పురాణాలు జాగ్రత్తగా వెళ్తే ఎప్పుడు నిత్యము కృష్ణ పరమాత్మ చక్కగా స్నానం చేసి సంధ్య వారుస్తూ ఉండేవారు. నిత్యం అర్ఘ్యప్రదానాలు సూర్య భగవానుడికి ఇచ్చేటటువంటి వారు. ఆయన మీద ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్కళ్ళు కూడా ఇతరమైన భావజాలం ఉండే అవకాశమే లేదు, ఎవరికి ఉండకూడదు, ఉంటే అది చాలా పొరపాటు. అలాంటిది ఎప్పుడూ లేదు, ఆయన ప్రత్యక్షంగా చెప్పారు కూడా ఈ విషయం. కానీ ఇప్పుడు ఏ నానుడి అయితే ఇంత అగ్గిని రాజేస్తోందో ఆ నానుడి ఏదో నేను మళ్ళీ మాట్లాడతాను రామచంద్రయ్య గారు. ఈ నానుడి గురించి మనం మాట్లాడదాము. అంటే ఈ నానుడి చాగంటి ఆయన కల్పించి చెప్పిన నానుడా, లేకపోతే యాదవుల మీద ఆ నానుడి మొదటి నుంచి ఉందా, ఏంటి, ఎక్కడ? ఒక మాటగా ఇది వాడుతూ ఉండడం అనేది బ్రాహ్మణ భావజాలం సహజంగా జరుగుతూ ఉండేది సమాజంలో. ఒక బ్రాహ్మణులనే కాదు, సమాజం అంటే అన్ని కులాలు అన్ని వర్గాలు అన్నీ కలిస్తేనే సమాజం. ఏదో ఒక బ్రాహ్మడు వేరు, ఈ కులం వేరు, ఆ కులం వేరు అనే విభజన చాలా పొరపాటు. అందరము సమిష్టిగా ఉంటేనే దాన్ని ఒక మతము, ఒక తత్వము అంటారు. మనం అందరము ఒకే కుటుంబానికి చెందినటువంటి వాళ్ళం. ఆ కుటుంబంలో ఎటువంటి మార్పు లేదు. అక్కడ సమస్య ఏమిటంటే అన్నటువంటి మాట. రామచంద్రయ్య గారు, మీరు చెప్పదలుచుకుని చెప్పండి. భారతదేశం అంతా ఒకే కుటుంబంగా ఉండాలని
బ్రాహ్మణ భావజాలం ఎక్కడ చెప్పలే. మాలోడు, మంగళోడు, కుమ్మరోడు, దొమ్మరోడు, రెడ్డి, నాయుడు, బామనోడు అని కూడా అంటారండి. మత భావజాలంతో కావాలని మాట్లాడినటువంటి అంశం ఇది. అయ్యా లేదు, వెర్రి బ్రాహ్మడని బాపనోడనే పదం, వెర్రి బ్రాహ్మడనే పదం ఆయన నోట్లో నుంచే చాలాసార్లు వచ్చింది. దానికి మేమేమి గొడవ చేయలేదే. వెర్రి బ్రాహ్మడు అనే పదం కూడా వాడతారు. కొన్ని లోక నానుడిలో ఉండే పదాలు ఉంటాయి. భగవద్గీతను వాడొద్దండి, గుళ్ళు నుంచి బయట రండి. శ్రీకృష్ణుడు ఆ విధంగా వాడుంటే ఆ గుళ్ళల్లో మీకేం పని అయ్యా? గుళ్ళల్లో నుంచి పూజారి ఈ బ్రాహ్మణులు ఈ యాదవులనే గొడవ మీరు తెస్తున్నారు కానీ సుధాముణ్ణి తీసుకొచ్చి చక్కగా పాద ప్రక్షాళన చేసి నెత్తిన నీళ్లు చల్లుకొని ఇరువురు మిత్రులుగా ఒకళ్ళకొకళ్ళు కలిసి ఉండి ఆయన దగ్గర నుంచి గుప్పెడు అటుకులు గుంజుకొని ఆయనకు సమస్తమైన ఆస్తులు ఇచ్చినటువంటి మహానుభావుడు కృష్ణ పరమాత్మ. అలాంటి భేదాలు ఆ స్థాయిలో లేనివి మనం ఇవాళ సమాజంలో కల్పించకూడదు. ఆ కల్పించడం వల్ల చాలా పొరపాట్లు జరుగుతాయి. కల్పిస్తున్నాం. శూద్రుడు వేదం చదవకూడదు, గుడికి పోకూడదు, బడికి పోకూడదు. ఇప్పుడు చర్చని మీరు ఏం చేస్తున్నారయ్యా అంటే ఆ అన్నమాట నుంచి వేరే ఏవేవో చర్చలు తీసుకొస్తున్నారు. స్పష్టంగా అన్నమాట మీద మనం మాట్లాడుకుందాం. ఎందుకు చేస్తున్నాం? అన్నమాట మీద మాట్లాడుకుందాం. ఇది యాదవ సంఘాలు ఏమి చెప్పినాయి మీరే కదా. ఎవరు గాని శూద్రుడు వేదం చదవకూడదని చెప్పి మాకు విద్యకు దూరం చేసింది మీరే. ఎవరు కాదు. ఒక్క మాట చెప్తా, కృష్ణ పరమాత్మ సమయంలో వేదం చదివిన వాళ్ళు ఎవరు? కాబట్టి మనము ఆ విషయాల తర్వాత చర్చ చేద్దాం. ఇవాళ మీకేమిటి ప్రధానంగా ఆయన అన్నమాట బాధ కలిగించింది. ఆయన దానికి ఎలాంటి దురుద్దేశం, ఎలాంటి దురుద్దేశంతో ఎలాంటి దురాలోచనతోటి నేను అనలేదు అని స్పష్టంగా చెప్పి, ఒకవేళ మీకు కలిగినా నన్ను క్షమించండి అని చెప్పారు. కృష్ణ పరమాత్మ గురించి ఆయన ఎంత గొప్పగా చెప్తారండి. ఆయన కంటే గొప్పగా ఇంకెవరైనా చెప్పగలరా? కృష్ణ పరమాత్మ తత్వాన్ని ఎంత చక్కగా ఆయన జనాలందరి హృదయంలో ఉండేట్టు ఆ కృష్ణ తత్వాన్ని వ్యాప్తి చేయటంలో ఎంత ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అలాంటి కృష్ణ తత్వాన్ని వ్యాప్తి చేసే ఆయన్ని మనమే తిట్టుకుంటామంటే మీ తప్పులని మీరు అర్థం చేసుకోండి. 8 మంది భార్యలతో తిరిగినాడని, 16,000 మంది గోపికలతో ఆడుకున్నాడని చెప్పింది మీరే కదా. మమ్మల్ని చదవద్దని చెప్పి మేము చెప్పడం ఏమిటండి? అంటే అదేదో లేని కథ మేము పుట్టించి మీకు తెచ్చామంటే కృష్ణుడు లేడని మీ ఉద్దేశం? కృష్ణుడు ఉన్నాడా లేడా? శాస్త్రం అనేటువంటిది కృష్ణుడు ఉన్నాడా లేడా? యాదవ వంశం ఉందా లేదా? మేము కల్పించడం ఏమిటి? మేము రాసి చెప్పడం ఏమిటి? కృష్ణుడు లేడని మీరు వాదిస్తున్నారా నాతోటి? అయితే ఈ చర్చే అక్కర్లేదు. యాదవ వంశ విషయమే మాట్లాడుతున్నారు. ఆయన యొక్క భగవద్గీతని నమ్మి వ్యాపారం చేసుకునే మీరు ఎవరు వ్యాపారం చేశారు? చాగంటి వారు ఏమన్నా చెప్పి డబ్బులు తీసుకున్నట్టుగా మీరు చూపిస్తారా? కాదండి, చాగంటి వారు కృష్ణతత్వాన్ని చెప్పి డబ్బులు తీసుకున్నారని మీరు రుజువు చేస్తారా? అది చెప్పి వ్యాప్తి చేసుకోవడం ఏమిటి? కృష్ణతత్వాన్ని ప్రచారం చేసేది ఈ రోజు ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కృష్ణతత్వాన్ని చెప్పుకుంటున్నామంటే దాన్ని మొత్తం వ్యాప్తి చేసి తరతరాలు త్యాగం చేసి డబ్బు చేసుకున్నారంటారేమిటి మీరు? ఏమన్నా అర్థం ఉందా? అవును, మీరు చేసినంత ఈ దేశానికి నష్టమైన పనులు. మీరు చెప్తున్నానండి, మనస్సులో వేరే భావజాలం మీరు మాట్లాడుతున్నారు కానీ వాస్తవానికి ఈ విషయం గురించి మీరు దృష్టి పెట్టలేదు. మీకు వేరే ఆలోచనలు ఉన్నాయి, వేరే ఎజెండా ఏదో ఉండి మాట్లాడుతున్నారు. మీరు ఈ విషయం మీద మాట్లాడట్లా, వేరే ఎజెండా మాట్లాడండి. కృష్ణ పరమాత్మ గురించి మీరు కృష్ణుడు లేడు మేము కల్పించి చెప్పామంటున్నారు. కృష్ణుడే లేకపోతే కల్పించి చెప్తే మీరు ఇంకా యాదవులని ఎందుకు క్లెయిమ్ చేస్తున్నారు? నేను చెప్తున్నా యాదవులు చాలా గొప్పవాళ్ళు, మహానుభావులు, మాకు అదే గొప్పతనంగా రాయబడి ఉంది. అంత గొప్పగా మేము చెప్పుకుంటాం. ఆ పరమాత్మ వాళ్ళ మధ్యలో తిరిగాడు. ఆ కృష్ణ పరమాత్మ అవతారం యాదవుల మధ్యలో ఉందని చాలా గొప్పగా ప్రచారం, గర్వంగా ప్రచారం చేసేవాళ్ళం. చెప్పొద్దండి, వినండి, గర్వంగా ప్రచారం చేసేవాళ్ళం. వినే శక్తి కూడా లేకపోతే లైవ్ లోకి రావద్దండి. మీరు వినట్లేదు కదా, నేను చెప్పేదానికి నీతి చెప్పచ్చు. మా కులంలో పుట్టినాడు, మా ఆరాధ్య దైవమనే చెప్తున్నాం. మీ కులంలో కాదండి, మనందరి కులంలో పుట్టాడు. మనందరి కులంలో పుట్టాడు. నా కులంలో పుట్టాడని మళ్ళీ విభజన చేయొద్దు. మనందరి కోసం పుట్టాడు, మనందరికీ భగవద్గీత అందించాడు. మీరు ఈ సమాజానికి ఏం సందేశం ఇచ్చినారు దీన్ని చెప్పండి ముందు. నేను కాదు, మీరు తప్పు సందేశం ఇస్తున్నారు. చాలా తప్పు సందేశం ఇస్తున్నారు మీరు సమాజానికి.
మీరు ఏదో రాసి చెప్పారు అన్నారు అంటే మీరు నమ్మట్లా కృష్ణుడిని నమ్మితే మీరు ఇలా మాట్లాడరు. కృష్ణుడిని నమ్మితే మీరు ఇలా మాట్లాడరు. కృష్ణుడు చెప్పినటువంటి విషయాలు భగవద్గీతలో విన్నారా మీరు? గుళ్ళల్లో యాదవులు కృష్ణుడు గుళ్ళల్లో ఎక్కడ వద్దు కృష్ణావతారం అని చెప్పడం రామావతారం అని చెప్పడం జరిగింది. కృష్ణుడు అంటే కృష్ణుడు గుళ్ళల్లో నుంచి బయట రండి యాదవులు తిట్టినప్పుడు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పుట్టినవాడు వాళ్ళ ఇంట్లో పెరిగిన వాడిని తిట్టారు. మేమేం మాట్లాడలేదు ఎవరిని సమాధానాన్ని మీకు ఒక్క మాట మాట్లాడండి. కృష్ణ పరమాత్మ బ్రాహ్మణులను నేను గౌరవిస్తాను భారతంలో చెప్పాడు. నిషేధిద్దామా, తీసేద్దామా దాన్ని? ఆయనే చెప్పాడు స్వయంగా. చదివారా? భారతంలో ఆయన చెప్పాడు, భాగవతంలో మీకు దొరుకుతోంది. కాబట్టి ఇది పరస్పరంగా సమిష్టిగా కలిసి ఉండే సమాజం విచ్ఛిన్నం చేసి విడగొట్టేటువంటి మాటలు మాట్లాడొద్దు. ఎక్కడెక్కడో ఏదేదో చెప్పినారని చెప్పడం కరెక్ట్ కాదు. మరి ఎక్కడెక్కడో కాదండి, భారతం దెబ్బతినేటట్టుగా ఆలోచనని నమ్మితే సమాజానికి లేదు. అంకిత భావంతో పాలు పెరుగు గురించి శ్రీకృష్ణుడి దగ్గర ఉన్నటువంటి గోవు యాదవుల యొక్క బొమ్మెర పోతన హృదయాల్లో ప్రవేశపెట్టింది ఎవరు? దేని గురించి మీరు వాదన చేస్తున్నారు? శర్మ గారు, రామచంద్రయ్య గారు ప్రవేశపెట్టుంటే ఈ అంశం గురించి మరింత మాట్లాడదాము. బంగారయ్య శర్మ గారు, ఇందాక ఒక నానుడి, ఏ నానుడైతే ఇప్పుడు ఇంతటి ఉద్రిక్తతకి కారణమవుతోందో ఆ నానుడి అంటే ఏంటి? అది ఒక కులానికి సంబంధించిన నాగరికతని, జీవన విధానాన్ని ప్రశ్నించే విధంగా, కించపరిచే విధంగా ఉంటే అది ఎంతవరకు సమంజసం? అలాంటి ఒక ఉపమానాన్ని చేయడం వాస్తవానికి కించపరచటం కాదమ్మా. తెలుగు భాషలో సామెతలు రకరకాలుగా పుట్టినాయి. అలా పుట్టినటువంటి నానుడిలో చాలామంది, అంటే ఇవాళ ఏదో చాగంటి వారు మాట్లాడారని కాదు, పారంపర్యంగా ఈ మాట అనేది చాలామంది నోట్లో. ఇప్పుడు మీరు ఒక కులం కాదు, అన్ని కులాల వాళ్ళకి ఒక్కొక్క నానుడి ఉంటుంది. అలాంటి నానుడిలో ఈ మాట వాడతారు. ఈ మాట ఎందుకు పుట్టింది అంటే కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచించుకుంటే, వాళ్ళు పాపం ఉదయాన్నే కష్టపడి గడ్డి కోతలకు వెళ్ళి కష్టపడి గడ్డి మొత్తాన్ని కోసి నెత్తిన పెట్టుకొని గడ్డి తీసుకొని వచ్చి గడ్డి వేస్తారు. అప్పుడు తల తుడుచుకుంటారు. తుడుచుకోగానే మళ్ళీ కాసేపు అయిన తర్వాత ఆవు పేడ వేస్తే ఆ పేడ అంతా తీయడానికి, ఆ పేడ తీయడానికి మొత్తం అంతా వెళ్ళి అప్పుడు కాళ్ళు మొల కడుగుతారు. ఒక్కొక్క సందర్భంలో ఆ పనిని బట్టి అది, ఈ పనిని బట్టి ఇది కడుగుతారు. అది కాకుండా నిత్యము స్నానం అనేది ప్రతి వాళ్ళు చేస్తారు. ఎక్కువగా ఈ పని చేయటం వల్ల తలగడిగినప్పుడు మొలగడగరు, మొలగడిగినప్పుడు తలగడగరు అంటానికి పేడెత్తిన సందర్భంలో కడిగేటటువంటి పని వేరు, నెత్తి మీద ఉండేటటువంటి గడ్డి మోపు ఉన్నప్పుడు వేరు అనే దాన్ని బట్టి ఈ నానుడు అనేది అసలు వచ్చింది. సమాజంలో ఈ నానుడి రావడానికి ఇప్పుడు ఆయన గొప్పతనాన్ని కీర్తించడానికి యాదవుల కుటుంబంలో పుట్టారు అని యాదవుల్ని కొంచెం హెచ్చించి చెప్పడానికి ఇంకా ఎన్నో నానుళ్ళు ఉండొచ్చు కదా, వాటిని ఉపయోగించకుండా ఒక బహిరంగ సభలో ఇలాంటి ఒక ఉపమానాన్ని చేయడం ఎంతవరకు సమంజసం అనేది వాళ్ళ నానుడిలో తప్పేమిటి అంటున్నాను. ఇప్పుడు దాన్ని ఏదో పెద్ద పొరపాటు కింద చూపిస్తున్నారు. వాస్తవానికి నిజంగా ఇవాల్టి సమాజంలో మాట్లాడకుండా ఉంటే బాగుండేది. అయితే అనుకోకుండా ఒక గంటన్నర సేపు మాట్లాడేటప్పుడు చిన్న చిన్న మాటలు, కొన్ని నానుడులు మనకు తెలియకుండా, మనకి చిన్నప్పటి నుంచి అభ్యాసంలో ఉన్నవి, సమాజంలో వింటున్నవి, ఆ మాటలు బయటకు వచ్చేస్తాయి. ఆ వచ్చినటువంటి సందర్భంలో ఒకవేళ అది పొరపాటు అనిపిస్తే, లేదా అది పొరపాటు అయితే, మీకు ఏమాత్రం ఏ కోశాన పొరపాటు అనిపించినా నన్ను క్షంతవ్యుణ్ణి క్షమించండి అని చెప్పి ఏ ఛానల్లో ఇది చెప్పారో అదే ఛానల్లో ఆయన ప్రత్యక్షంగా చెప్పారు. చెప్పి క్షమాపణ చెప్పిన తర్వాత కూడా క్షమించలేనటువంటి సమాజమా? ఆయన పొరపాటు చేసినా చేయకపోయినా, అయ్యా ఒకవేళ మీకు ఈషన్ మాత్రం పొరపాటు అనిపించినా నన్ను క్షమించండి అనే అదే ఛానల్లో పైన కృష్ణ పరమాత్మని ఏదో కించపరుస్తున్నారనే పదం అసలు చాలా పొరపాటు పదం. కృష్ణ కర్ణామృతంలో చక్కటి వాక్యం చెప్పారు ఆయన. ఎలా ధూళి ధూసరులు, ధూళి ఐశ్వర్యం ఎక్కడ ఉంది అంటే వేదం చెప్తుందమ్మా, ఆవు యొక్క కాలి గిట్టల్లో నుంచి వచ్చే మట్టిలో ఐశ్వర్యం ఉంది. ఆ మట్టిలో స్నానం, ఆ ధూళిలో ఉన్నవాడు మళ్ళీ స్నానం చేయక్కర్లేదు. 8 రకాల స్నానాల్లో ఒక ప్రత్యేకమైన స్నానంగా దాన్ని సూచించబడ్డది. అది అంత గొప్ప స్నానం, గోధూళి స్నానం అంటారు. సాయం సమయంలో ఆవు ఇలా వెళ్ళేటప్పుడు ఆ ధూళి దగ్గర నిల్చొని తర్వాత సంధ్యవారు చేసుకోవచ్చు, వేరే స్నానం చేయాల్సిన పని లేకుండా. దీన్ని గోధూళి స్నానం అంటారు. చాలా గొప్పగా దీన్ని వేదం కీర్తించింది, చాలా గొప్పగా దీని గురించి చెప్పింది. తర్వాత అసలు గో సంపదని నెత్తిన పెట్టుకున్నారు. కృష్ణం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం, కృష్ణ పరమాత్మని జగద్గురువుగా నెత్తిన పెట్టుకున్నటువంటి సమాజం ఇది. దీంట్లో ఏదో విచ్ఛిన్నం చేసి కృష్ణుడు మావాడు, కృష్ణుడు వీళ్ళవాడు కాదు, కృష్ణుడు మనందరి వాడు. ప్రతి జీవి, ప్రతి ప్రాణికి తన్ను తాను ఎలా ఉద్ధరించుకోవాలి, తను ఎలా బయటపడాలనే విషయం చెప్పినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. అలాంటి కృష్ణ పరమాత్మని ఏదో చిన్న కులాల కుమ్ములాటలోకి మనం తీసుకురావడం అనేదే చాలా బాధాకరంగా ఉంది. ఎంతో సమిష్టిగా కలిసి ఉండేటటువంటి ఈ హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం
విచ్ఛిన్నం చేయడానికి వెనకాల నుంచి కొంతమంది మాట్లాడుతున్నారా అనే అనుమానం కూడా కలిగేట్టుగా ఉంది. రామచంద్రయ్య గారు దీనికి మీరేం చెప్తారు? అసలు ఈయన మాట్లాడే దాంట్లో కూడా బ్రాహ్మణ భావజాలం ఉందండి. కులాన్ని డైరెక్ట్గా మొలగడిగితే తలగడగరని మాట్లాడిన దానికి చెప్పకుండా దీని వెనక హిందూ మతం వెనక ఎవరో ఉండారు అని మాట్లాడడం ఎంతవరకు కరెక్టో చెప్పానండి. అది తప్పు. మీరు ఇప్పుడు మరి ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని కులాలను ఎందుకు తీసుకొచ్చారండి? ఇక్కడ యాదవుల విషయం మాట్లాడేటప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మిగతా అన్ని కులాలని ఎందుకు కలిపారు? ముందు చెప్పండి నాకు. యాదవుల విషయం మాట్లాడుతున్నాం, అదే మాట్లాడాలిగా. కలిపారు అంటే ఏదో కుట్ర లేదు, భావజాలం తప్పంటున్నా. కలిసి ఉన్న హిందూ సమాజాన్ని పుట్టక మీద మీరు మాట్లాడినారు. అవునండి, ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఎవరన్నారు? అసలు ఆ పదాలు ఆయన నోట్లో నుంచి వచ్చినాయా? ఆ పదాలు ఏమైనా నోట్లో నుంచి వచ్చినాయా? అవన్నీ మీరు కలిపారంటే మీ భావం ఏమిటి? మీ ఆలోచన ఏమిటి? దేని గురించి ఇవన్నీ కలుపుతున్నారు? ఆలోచన ఏమిటి, భావం ఏమిటి అంటే హిందూ మతతత్వ భావజాలంతో ఇట తిక్క మాటలు మాట్లాడితే బాగుండదని చెప్తున్నావు. మేము దాంతో పోరాడుతున్నామని చెప్తున్నారు. యాదవ సంఘం తరఫున ఆయన మాట్లాడట్లేదు, హిందూ మతతత్వాన్ని మాట్లాడుతున్నాడు. మీరు ఒప్పుకోరు. హిందూ మతతత్వ భావజాలం బ్రాహ్మణ భావజాలంతో మాట్లాడుతున్నారు. హిందూ మతతత్వం అన్నప్పుడు అందరూ వస్తారు. ఒక వ్యక్తి బ్రాహ్మడు హిందూ మతతత్వం ఏమిటండి? హిందూ అంటే అన్ని సమిష్టిగా కలిస్తే హిందూ. ఆ మతతత్వాన్ని బ్రాహ్మణత్వాన్ని కలుపుతున్నారే, ఇక్కడే కుట్ర తెలుస్తుంది. హిందూ అండి, దాంట్లో యాదవ కులాన్ని భారతదేశంలో కులం ఉంది. వినండి వినండి వినండి, భారతదేశంలో కులం ఉంది, దాంట్లో యాదవుల్ని మీరు కించపరిచినారనే ఎవరు సృష్టించారు? కులం ఎవరు సృష్టించారు? కులం ఎవరు సృష్టించారు? చాలు, ఈ ఒక్క మాట కులం బ్రాహ్మణులే సృష్టించారు. ఇదే కదా మీ భావజాలం. ఈ ఒక్క మాట చాలు. మీరు ఇవాళ కులానికి కూడా సంబంధం లేదనే విషయం చెప్పడానికి. ఈ కులం ఎవడో సృష్టించాలా? స్వతసిద్ధంగా మొదటి నుంచి వాళ్ళ వృత్తుల నుంచి వాళ్ళు కలుపుకున్నటువంటి పేర్లవి. దాంట్లో ఏ విధమైనటువంటి జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః అనే మంత్రం ఉంది. కాబట్టి ఇవి ఎవరో సృష్టించారు నమ్ముకొని బతికే వృత్తే కదా. మరి అటువంటిప్పుడు శ్రీకృష్ణుని యాదవుల్ని ఎట్ట మీరు ఏం కించపరిచారండి? నాకు అర్థం కాలే, ఏం కించపరిచారు? సమాజంలో హిందూ మతంలో అందరూ ఒకటన్నప్పుడు సమాజంలో అంతా ఒకటిగా కనిపిస్తా ఉందా? మీరు చెప్పండి. అంతా ఒకటిగా ఎందుకు కనిపించట్లేదంటే కుట్రబన్ని విభజన చేస్తున్నారు కులాల్ని. జనాలందరూ కలిసి వెనకాల ఉండి అంతా ఒకటి అనడానికి. మా అమ్మాయిని మీరు తీసుకుంటారా? మీ అమ్మాయిని మాకిస్తారా? అసలు ఇంతమంది ఉన్నారు వాళ్ళ రోజున మీరు చూసుకుంటే. ఈ అమ్మాయిలనటు ఆ అబ్బాయిలని ఇటు తెచ్చుకునేవాళ్ళు లేనివి ఇప్పుడు అనవసరంగా మాట్లాడుతున్నారు. ఇంతమంది ఉన్నారు. నాకు తెలిసిన ఉన్నాయి, చూపిస్తారా? చూస్తే మీకు చూపిస్తాను నేను. కాబట్టి ఆ విషయాలు ఇప్పుడు మాట్లాడుతూ మనం మాట్లాడుతున్న విషయం ఏమిటి? యాదవుల విషయం మాట్లాడుతున్నాం. యాదవుల విషయం యాదవులకే పరిమితం కావాలి, కానీ అన్నిటినీ కలిపితే కుట్ర అంటారు దాన్ని. యాదవులకి యాదవులు అంతే, అదే మాట్లాడుకోవాలి మనం. ఇతరమన్నీ తీసుకొచ్చి బ్రాహ్మణ భావజాలం అని విభజన చేసి కుట్ర చేస్తోంది మీరు. కృష్ణ పరమాత్మని నెత్తిన పెట్టుకుంది మేము. యాదవ కులాన్ని మొత్తాన్ని నెత్తిన పోషించకూడదు మేము. అబ్బో, నేను ఒక మాట చెప్తున్నాను. ఆయన అట్ట మాట్లాడడం తప్పు. ఆయన మాట్లాడకూడదు. మా బ్రాహ్మణ కులం నుంచి దాని నుంచి వెలివేస్తున్నాం, ఎక్కడ కూడా ఆయన ఇంకా గుళ్ళల్లో మాట్లాడకూడదు అని చెప్పి తీర్మానం చేయండి మీ బ్రాహ్మణులందరూ. కాదు, ఏమిటంటున్నారు అనేదే. ఆ పొరపాటు ఒకవేళ ఆయన మీరు మాట్లాడింది మీకు పొరపాటు అనిపిస్తే నన్ను క్షమించండి అని చెప్పాడు ఆయన. మీకు అనిపిస్తే వాస్తవానికి అక్కడ ఆయన చెప్పింది మీరు జాగ్రత్తగా తీసుకుంటే అంత పొరపాటు కూడా లేదు. అది లోకనానుడిలో ఉన్నటువంటి మాట. ఆయన పుట్టించిన మాట అంతకు ముందుందా లేదా? అంతకు ముందున్న మాట ఆయన నుంచే వచ్చిన మొట్టమొదటిసారి మాట అది. అక్కడ చంద్రగిరి రాజు యాదవుడు తిరుమల గుడి కట్టించింది ఎవరు చెప్పారండి? వాళ్ళందరూ బ్రాహ్మణ పోషణ చేశారు. అయ్యా మా వెంకటేశ్వర స్వామికి నివేదన అయ్యాక చెప్పండి, మేము భోజనం చేస్తాం అని పరస్పరం గౌరవంగా ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళని తీసుకొచ్చి మీరు వాళ్ళ విభజన చేస్తున్నారు. ఆ యాదవ రాజుల చరిత్ర చదవండి, ఎంత గొప్పగా అందరినీ సమిష్టిగా కలుపుకెళ్లారు. మీరు విభజన చేస్తున్నారు. యాదవ రాజులు నెత్తిన పెట్టుకోదగ్గటువంటి రాజులు వాళ్ళు. తెల్లవారితో గుడి తెరిచేది యాదవుడు, తలుపులు మూసేది యాదవుడు. సత్యం కాదని ఎవరన్నారు? ఆ మాట చాగంటి వారే చెప్పారే. ఆయన వెంకటేశ్వర మహత్యం తీసి చూడండి, యాదవులు ఎంత గొప్పగా చెప్పారు. చరిత్ర ఉంది. భారతదేశాన్ని ప్రతి అంగుళాన్ని యాదవులు పరిపాలించారు. సత్యం కాదని ఎవరు చెప్పారండి? యాదవులకు ఉన్నటువంటి దానిని ఎక్కడ కూడా దూషించలేదు ఆయన. అవన్నీ సత్యమని సమర్థిస్తే అవి సత్యమని ఆయనే లోకానికి చాటి చెప్పింది. యాదవులే తలుపు తీయాలి అని విస్తృతంగా టీవీల్లో ప్రచారం చేసింది ఆయనే.
వెంకటేశ్వర తత్వాన్ని గుడి కట్టింది కూడా యాదవులే కదా, ఆయన్ని చెప్పండి. పట్టుకొని మీరు వంక ఊరికే చంద్రగిరి పెడుతున్నారు కోటలు కానీ కట్టింది యాదవులని చెప్పండి. ఎన్నిసార్లు యాదవుల గురించి ఆయన చెప్పలేదో చెప్పండి. గోల్కొండ అనేటువంటి గొల్లకొండని పరిపాలించింది యాదవులని చెప్పండి. అరే కాదని ఎవరు చెప్పారండి? ఇప్పుడు మీకు చెప్పనా, అయ్యా రామచంద్రుడు గొల్లకొండని చూడండి, పరిపాలించింది ఆయన ఏమంటాడు? యాదవులే, స్పష్టంగా చెప్తున్నారు. శ్రీరామచంద్రుడు దానికి వేరే భావం ఎందుకు? కాదని ఎవరు అదే చెప్పారు? చెప్పండి. చంద్రగిరి మీరు రాజులు ఇక్కడ యాదవులే, చెప్పింది తప్పు అవునా కాదని కాదా ఎవరు చెప్పండి. చెప్పారు? యాదవ రామచంద్రయ్య గారు. రాజులు ఉన్నారు, యాదవ రాజ్యాలు ఉన్నాయి. కాదని చెప్పినారనే కదా, మీరు తిట్టారనే కదా ఇవన్నీ. ఏమి తిట్టారు చెప్పండి? అది జాగ్రత్త అనేది. చెప్పినటువంటి మాట కోసమే కదా ఇవన్నీ. అక్కడ నాకేమి ఏమిటి ఆ మాటకి మీకే అర్థం వచ్చి ఏమిటి దగ్గర అనేది కూర్చొని నేను మాట్లాడడం చెప్పాను. లేదు. మీరు విన్నారో లేదో నాకు తెలియదు. ఏ సందర్భంలో ఆ మాట వచ్చిందో కూడా ఏమర్థం అండి? చెప్పాను. ఏమర్థమో మీరు మొలగడగరు వినలేదా? తలగడగరు అనేది మరొక అది కరెక్టా? ఏమో మీరు యశోద ఏదో వేరే కుడి మాట్లాడారు చెయ్యి కానీ- ఎడం చెయ్యికి తేడా లేదని చెప్పడం. అయ్యా, యశోద గడ్డి- ఇంట్లో పెరగడానికి గడ్డి కృష్ణుడు. మోపులు తెచ్చినప్పుడు యశోదాని కాళ్ళు కడగరు, కుడి పేడ చెయ్యికి కళ్ళు ఎడం ఎక్కినప్పుడు చెయ్యికి తల సంబంధం కడగరు. లేదని మాట్లాడడం ఇది అక్కడ హేళన చేయడం కాదు వచ్చేటువంటి అది. అర్థం. అది ఆయన అన్న మాట కాదు, అంతకు ముందు నుంచి లోకనానుడిలో ఉన్న ఏ మాట. అర్థమైనా సామాన్యుడికి అర్థం కావాలి కానీ నీకు అర్థమయ్యేటువంటి భాషలో మాట్లాడి అతి సామాన్యుడికి కూడా అర్థమైంది. మీకు తెలుసో తెలియదో, నిత్యము కొన్ని లక్షల మంది యాదవులు ఆయన ఉపన్యాసం విని ఆనందిస్తూ ఉంటారు. ఆ కృష్ణ పరమాత్మని హృదయంలో పెట్టుకుంటారు. Yes, ఎంతమంది బంగారేశ్వర యాదవులు గారు. ఉన్నారు తెలుసా ఆయన ఉపన్యాసం వినేవాళ్ళు? ఎంతో ఆనందంగా వినేవాళ్ళు. యాదవ సంఘాల ఆందోళనపై చాగంటి కోటేశ్వరరావు స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి దురుద్దేశ్యం లేదని అన్నారు. ఒకవేళ ఆ వ్యాఖ్యల వల్ల యాదవులు బాధపడి ఉంటే దానికి తాను క్షమాపణలు చెప్తున్నానని చెప్పారు చాగంటి. మనకి అవతారాలలో పరిపూర్ణావతారం శ్రీకృష్ణావతారం. అంత గొప్పదైనటువంటి శ్రీకృష్ణావతారం కోరి కోరి పవిత్రమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారైనటువంటి యాదవుల మధ్యలో వచ్చి ఆవిర్భవించింది. వాళ్ళ యొక్క అభ్యున్నతిని, వాళ్ళ యొక్క అదృష్టాన్ని చూసి చతుర్ముఖ బ్రహ్మగారంతటి వారు ఒకానొకప్పుడు గోవత్సాపహార ఘట్టంలో ఒక మాట అన్నారు. కృష్ణ, మీరు పరిపూర్ణావతారం. అటువంటి పరిపూర్ణావతారం ఇటువంటి ఈ పిల్లలందరితో ఇంత గొప్పగా కలిసిమెలిసి తిరుగుతోంది. వీళ్ళు ఎంత పవిత్రమైన మనస్సున్న వాళ్ళు, ఎంత అమాయకులు కాకపోతే వీళ్లతో కలిసి తిరుగుతున్నావు. నీతో కలిసి తిరుగుతున్నటువంటి ఈ పిల్లల యొక్క పాదములకు అంటి ఉన్నటువంటి ధూళికణాలు తీసి నా తల మీద చల్లుకుంటాను, నాకు చాలు, ఆ భాగ్యం ఇప్పించు అన్నారు. వాళ్లతో కలిసి తిరిగాడు. ఆ చుట్టూ ఉన్నటువంటి పిల్లలందరూ తీసుకొచ్చినటువంటి ఆ సద్ది అన్నపు ముద్దలు పరమ ప్రేమతో స్వీకరించాడు. ఎవరు? యాగభోక్త కృష్ణుడు, సాక్షాత్ శ్రీమన్నారాయణుడు పెట్టినటువంటి సద్యన్నాన్ని తిన్నాడు. వాళ్ళ కోసం గోవర్ధనోద్ధరణం చేసి 7 రాత్రులు 7 పగళ్ళు కొండని గొడుగుగా పట్టి రక్షించాడు. ఆయన ఎక్కడ అవతారాన్ని స్వీకరించాడో, ఎవరితో కలిసి తిరుగాడాడో అటువంటి ఆ యాదవుల యొక్క మనసులు అత్యంత పవిత్రములు. ఒకప్పుడు నేను ఆ యాదవుల యొక్క భాగ్యాన్ని, వాళ్ళ అమాయకత్వాన్ని వర్ణించేటప్పుడు తెలుగు భాషలో బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి మాటని అన్నాను. దాని వెనక ఉద్దేశ్యం పరమ పవిత్రం. పవిత్రతని చెప్పడం వినా వాళ్ళని విమర్శించడం కానీ, వాళ్ళని తక్కువ చేయడం కానీ నా ఉద్దేశ్యం కాదు. ఒకవేళ నేను అలా అన్నప్పుడు ఎవరైనా ఆ మాటల వలన బాధ పొంది ఉంటే దానికి నేను క్షంతవ్యుడను. మనసులో అన్యభావన పెట్టుకోవద్దని, దాన్ని నేను పరమ పవిత్రమైన భావనతో మాత్రమే ప్రతిపాదించానని గ్రహించవలసినదిగా కోరుతున్నాను. మనకి అది తాను చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన క్రమంలో చాగంటి ఇచ్చిన వివరణ. మరి రామచంద్రయ్య యాదవ్ గారు, మీరేమంటారు? చాగంటి చేసిన ఈ క్లారిఫికేషన్ గురించి మీరు సంతృప్తి చెందుతున్నారా? రామచంద్రయ్య గారు, నా మాట వినబడుతోందా? లైన్ కట్టేయండి. ఆయన సవివరంగా చెప్పారు. స్పష్టంగా నా మనసులో ఎలాంటి దురుద్దేశము లేదు, నాకు ఎలాంటి ఇది లేదు. వాళ్ళ యొక్క ఆయనతోటి తిరిగిన గొల్ల వాళ్ళ యొక్క ఆ దుమ్ము ధూళి కొంచెం 2 రేణువులు నెత్తి మీద పడ్డా చాలా అదృష్టవంతుణ్ణి అని చెప్పేటటువంటి భావజాలం అంతా కూడా బ్రాహ్మణ భావజాలంగా దీన్ని కొట్టేస్తున్నారు. కాదండి, కృష్ణ పరమాత్మ అందరి హృదయాల్లో బాగా విస్తృతంగా వ్యాప్తి చెందాలి.
మనలో మనం లేనిపోని ఈ విద్వేషాలన్నిటినీ సృష్టించుకొని ఒకవేళ ఏదైనా పొరపాటు ఉంది ఆయన దగ్గరికి వెళ్ళారు, అయ్యా మీ మనస్సులు బాధ కలిగితే క్షమించండి అనే మాట చెప్పిన తర్వాత దీనిని నిజంగా ఏదో విస్తృతం చేసి ఇంత పెద్దది చేయడము అనేది కూడా అనవసరం. ఆయన మనసులో దురుద్దేశం లేదని ప్రత్యక్షంగా ఆయనకు తెలియపరిచిన తర్వాత కూడా. రామచంద్ర యాదవ్ గారు మీరేమంటారు? మీ నాయన ఉండాడా అనడం వేరు, మీ అమ్మ మొగుడుండాడా అనడం వేరు, రెండింటికి డిఫరెన్సు. ఆయన మాట్లాడినటువంటి మాటలు గాయపరిచే విధంగా గొల్లవాళ్ళు పాలు నేనేమంటానంటే నీచంగా మాట్లాడినాడు, దాన్ని కప్పిపుచ్చుకుంటే కరెక్ట్ కాదు. దానికి ఆయన ఎక్కడైనా అడుగు పెడితే అడ్డుకుంటాం. ఎందుకనంటే ఈ దేశంలో చిలవలు పలవలు ఇన్ని కులాలు ఉపకులాలు ఇవన్నీ కావడానికి కారణం మీ హిందూ మత బ్రాహ్మణ భావజాలమా అని నేను అంటున్నాను. అందులో భాగంగా అహంకారంతో మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. అయ్యా మీరు హిందువు కాదు అనే విషయం మాకు చెప్పారు కాబట్టి ఎవరైనా యాదవులకి వీళ్ళకి మధ్యలో చర్చ చేసుకుంటే బాగుంటుంది కానీ మా హిందూ మత భావాల మధ్య అవసరం రావడం, మా హిందూ మత భావాల గురించి మేము హిందువులం మాట్లాడుకుంటాం, మీరు అక్కర్లేదు దానికి. బ్రాహ్మణులు మీ బ్రాహ్మణ కృష్ణ పరమాత్మ బ్రాహ్మణులని గౌరవించమన్నాడు. ఆయన మాట మీరు గౌరవిస్తారా గౌరవించరా? ఎక్కడ కృష్ణ ఎక్కడ మరి చదవండి. పెరిగి భగవద్గీతను రాస్తే దాని మీద వ్యాపారం చేసుకుంటూ డబ్బు సంపాదించుకుంటూ పనికి రానటువంటి సంస్కృతంలో విభజించి పరిపాలించినటువంటి మీరు అయ్యా మా హిందూ మతంలో మేము చూసుకుంటాం ఆ విషయాలు, మాకు అన్యులు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. హిందూ మతం అనబాక తప్పు. ఇప్పుడు మీరన్నారు మీ హిందూ మతం మీ హిందూ అనే పదం తెచ్చిందే మీరు కాదని చెప్పలేదు. ఆ మాట తెచ్చింది మీరు. రికార్డులో తిరిగి చూసుకోండి, మీకు తెలుస్తుంది మీరు అన్న మాట ఏంటనేది. 150 తెస్తాం. మీ హిందూ అంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు చెప్తారా? అవి దోషాలు కావు. పక్కవాళ్ళు మాట్లాడే దురుద్దేశం లేని విషయం కూడా దోషాలు లేదంటే ఎడం చేత్తో ముట్టి కడుక్కునే చేత్తోనే భోంచేస్తామని వ్యంగ్యంగా మాట్లాడితే ఎవరన్నారు? ఎవరన్నారు ఆ మాట? మీరు అంటున్నారు. ఇప్పుడు లేని కొన్ని మీరు కల్పిస్తున్నారు. ఈ మాట ఎవరు అన్నా అనని మాట కల్పించడం అనేది చెప్పాలి. రామచంద్రయ్య గారు చాగంటి కోటేశ్వరరావు చేసిన వ్యాఖ్యల గురించి మాత్రమే మనం మాట్లాడుతున్నాము. దానికి ఆయన ఇచ్చిన వివరణ కూడా మీరు విన్నారు. మీరు వేరే వేరే సందర్భాల్లో ఇంకెవరో మాట్లాడిన మాటలను ఇక్కడ ఉదాహరిస్తున్నారని అనిపిస్తుంది. మీరేమంటారు? కేవలం చాగంటి గారు మాట్లాడిన మాట గురించి మనం మాట్లాడుతున్నాము. యాదవుల్ని కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు చేశారని అన్నదే ఇప్పుడు ప్రస్తుతం మన టాపిక్. దానికి ఆయన ఇచ్చిన వివరణ గురించి మీరేమంటారు? యశోద కూడా ఉందమ్మా. యశోద వాళ్ళ ఇంట్లో పెరుగుతాడు శ్రీకృష్ణుడు. ఆమెకి ఎడమ చేయికి కుడి చేయికి సంబంధం లేదని మాట్లాడినారు. మా యాదవ సోదరిని హేళన చేసి మాట్లాడడం కాదా అని అడుగుతున్నాను నేను. ఈ మాట ఎక్కడా వినలేదు. ఆయన ఎడం చేతికి కుడి చేతికి యశోదకి తేడా తెలియదు అని చెప్పినటువంటి మాట నేనెక్కడా వినలేదు. కానీ ప్రధానంగా యాదవ సంఘాలన్నీ డిమాండ్ చేసింది చాగంటి క్షమాపణ చెప్పాలి అన్నది ప్రధాన డిమాండ్. దానికి చాలా క్లియర్ గా ఆయన క్లారిఫికేషన్ ఇచ్చి క్షమాపణ కూడా చెప్పారు ఎవరైనా అని. దానికి మీరేమంటారు? సంతృప్తి చెందుతున్నారా? ప్రభుత్వం వెంటనే ధార్మిక సంస్థల్లో ఆయన మాట్లాడనీయకుండా ప్రభుత్వం తీసేయాలి, కేసు నమోదు చేయాలమ్మా. ఇక్కడ ధర్మము అనేది జనాల్లోకి పోకూడదు అనేటటువంటి ఉద్దేశంలో చాలా కుట్రపూరితంగా జరుగుతున్న చర్చలాగా ఉంది కానీ ఇది ఏదో చర్య లాంటిది కానీ వాస్తవం అనేది ముందరికి తీసుకెళ్ళట్లేదు. ఎంతో పేరున్నటువంటి అనేక మంది యాదవులు నిత్యము ఆయన ప్రవచనాలను వింటూ ఉన్నారు. ఒక్క యాదవులు కాదు, ప్రతి తెలుగువాడు హృదయంలో పెట్టుకొని ఆయన ఉపన్యాసాలన్నీ వింటూ గౌరవించి నెత్తిన పెట్టుకుంటున్నారు. ఏ రోజు మేము మాట్లాడలేదు, ఈ రోజు ఎందుకు మాట్లాడాల్సి వస్తా ఉంది? చెప్పేది అదే కారణం. ఎక్కడైనా ఒక చిన్న వాక్యం వస్తే మీరు పూర్తిగా ప్రవచనాలను ఆపేయమంటారా? గంగా నదిలో చిన్న కవర్ వస్తే మొత్తం గంగా నదిని ఆపేయమని చెప్తారా? అలా ఉంది మాట. ఇంకా ప్రవచనాలే చేయకూడదంటే ఏమిటి మీ ఉద్దేశం? గుళ్ళల్లో అడుగు పెట్టే అర్హత ఎక్కడ ఉంది అంటున్నాం. అవి ఇక్కడ చర్చకు అవసరం లేదు, అది వేరే చర్చగా పెడితే మాట్లాడదాము. ఇక్కడ మీరు మాట్లాడుతున్నటువంటి మాట ఆయన ఏ విధమైన ద్వేషపూరితంగా నేను అనలేదు. పొరపాటును మీకు అనిపిస్తే చెప్పిన తర్వాత దీన్ని ఇంత విస్తృతం చేయడం అనేది ఇంకా పెద్ద పొరపాటు. బంగారే శర్మ గారు, రామచంద్ర యాదవ్ గారు చాలా థ్యాంక్స్ అండ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తం మీద చాగంటి మాటలు మంటలు పుట్టించాయి. అయితే వాటిని చల్లార్చే విధంగా ఆయన తన క్లారిఫికేషన్ ని కూడా ఇచ్చారు. ఎవరిని
ఉద్దేశించి దురుద్దేశంతో చేసిన వ్యాఖ్యలు ఇవి కావని శ్రీకృష్ణుడి పరమాత్ముడి గొప్పతనాన్ని మరోసారి కీర్తించారైనా. అయితే భక్తుల ధూళి నెత్తినబడ్డా చాలు అని చెప్పారు. భక్తుల ధూళి, ఆ గొల్లవాళ్ల యొక్క ధూళి అంత నెత్తినబడ్డా నేను అదృష్టవంతుడని చెప్తే అంతకంటే ఇంకా ఏం కోరుకుంటారో నాకు అర్థం కావట్లేదు. ఎస్, థ్యాంక్స్ అలాట్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిస్కషన్ అండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి TV9.